మన్యంలో ఆదివాసుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆదివాసులు సంఘటితమై ఒకే వేదికలోకి రావాలని ఆదివాసీ చైతన్య వేదిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు వెదుళ్ల లచ్చిరెడ్డి పిలుపునిచ్చారు. రంపచోడవరం నియోజకవర్గం వైరామవరం మండలం పాతకోట పంచాయతీ కిన్నెర్ల గ్రామంలో ఆదివాసులు ప్రత్యేక ఆదివాసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పోర్జ దొర, భగత, కమ్మెర గౌడ్, కొంద, పారంకి, పోర్జ, ఎస్టీ ఉపకులాలకు చెందిన ఆదివాసీలు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఆదివాసీ వాల్మీకి జిల్లా అధ్యక్షుడు గొర్రె చిన్ననారాయణ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో వెదుళ్ల లచ్చిరెడ్డి మాట్లాడుతూ ఆదివాసులు తమ సమస్యలను పరిష్కారానికి పోరాట స్ఫూర్తి కలిగి ఉండాలని అన్నారు. 1983, 84, 85 అక్కడ నుండి ఈ ప్రాంతం అంతా తిరిగినటువంటి ఏరియా. సరే, ఈ ఏరియాలో తిరిగేటప్పుడు మన ప్రజలు చాలా కష్ట నష్టాలు, చాలా ఇబ్బందులు పోవటం నేను కల్లారా చూశాను. అయితే ఈరోజు మనకి మన భారతదేశానికి ఆంగ్లేయులు పరిపాలన మరి దరిదాపుగా 210 సంవత్సరాలు వయసులకు పరిపాలించేటప్పుడు ఎవరు ఉద్యమం చేశారయ్యా? స్వతంత్ర పోరాటంలో ఎవరు ఉద్యమం చేశారు? మన ఆదివాసులే ఉద్యమాలు చేసి పశుదాపాలుగా మరి వాళ్ళే ప్రాణాలు అర్పించారు. 5 ఎద్దులు కలుతుంటే తినలేని పులి 5 ఎద్దులు విడదీసి తినేస్తుందట. ఈ రోజు గిరిజన తెగల మధ్య అలాంటి పులులు చాలా మంది బయలుదేరారు. చాలా జాగ్రత్తగా మెలుకోగా